క్రీస్తునందున్న నా ప్రియ సహోదరులందరికీ వందనాలు. మీరందరూ క్షేమం నమ్ముతున్నాను. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రస్తుత కాలంలో సంఘాలు, సేవకులు చాలా పొరపడుతున్న ఒక విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర క్రియలు చేయాలని వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. 10 ఆజ్ఞలు మళ్ళీ నెరవేర్చాలని ఆశపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము మనకి ఆపాదించబడదు అనేది కొత్త నిబంధన భక్తులు మనం తెలుసుకోవాలి. మనకి క్రీస్తు మూలం, ఆయన మర్మమై ఉన్నాడు. ఆయన గురించి మనం స్పష్టంగా గ్రహించి సత్యవంతుడైన ఆ దేవుని గురించి జ్ఞానం కలిగి ప్రవర్తించడమే కొత్త నిబంధనల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన మనకి ఏం టీచ్ చేశాడో ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం రక్షించబడగల కారణం ఏంటి? మన నీతి క్రియలు కాదు. ఎఫెసీ పత్రిక 2:8 ఇలా రాయబడి ఉంది. ఏంటని? ఇదిగో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. నీవు నేను కృపచేత రక్షించబడ్డాం. కాబట్టి క్రీస్తు మనకు ముఖ్యమై ఉన్నాడు. ఆ క్రీస్తును ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఆయన కొరకు మనం జీవించాలన్నదే ఈరోజు ముఖ్య ఉద్దేశం. అలా జీవిద్దామా? క్రైస్తవ